మన ఎదురుగున్నాయి కదా ఈ క్యాన్లు, ఈ 1985లో మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. అండ్ నైట్ మనం ఉన్న రూమ్ ఇదే, బాగుంది. లైక్ 1000 రూపీస్ ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే మినిమం 1000 అనేది కామన్. 1000 యూజువల్ అంటే 800కి ఇస్తారు యూజువల్గా అన్ సీజన్ అయితే, ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. బట్ ఇది పీక్ సీజన్ కదా. ఇక్కడ ఇంకా చీప్గా దొరికింది. హన్లేలో 2000 పర్ పర్సన్ తీసుకుంటున్నారు పర్ నైట్. అది మరీ ఎక్కువ. మనకి రేపు హన్లే, ఈరోజు ప్యాంగాంగ్. ఎదురుకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 400 మీటర్స్లో టిబెట్ బార్డర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ప్యాంగాంగ్కి వెళ్ళి ఈరోజు నైట్ స్టే ప్యాంగాంగే. జస్ట్ ఇక్కడ నుంచి ½ అవర్ అంత ప్యాంగాంగ్. చలే నిన్న ఇక్కడ ఎందుకు ఆగామంటే లిటరల్లీ మేము వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మువ్వ వచ్చింది. అది ఎలా ఉందంటే లిటరల్లీ అంటే ఒక 100 మీటర్స్ దూరం నుంచి చూసాం. 100 మీటర్స్ దూరానికి మాకు ఎంత చలి అనిపించిందంటే ఇంకా మా వల్ల అవ్వలేదు ముందుకెళ్ళడానికి. సర్లే అని చెప్పి ఇక్కడే రూమ్ తీసేసుకున్నాం. బట్ వర్త్ స్టే. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ ఒక ½ అవర్ వెళ్ళిపోయి ఈరోజు కంప్లీట్ ప్యాంగాంగ్, ఇంకేం లేవు ప్లాన్స్. మంచిగా ఫోటోలు వీడియోలు బండికి మనకి ప్యాంగాంగ్లో తీసుకోవాలన్నమాట. నాకు ఒక 3-4 రీల్ ఐడియాస్ ఉన్నాయి బండి మీద, అవి ప్యాంగాంగ్లో తీసుకోవాలి. అయితే చుషూల్ ఐస్ హాకీ క్లబ్, సెకండ్ ITBP ఇండస్ ఐస్ హాకీ లీగ్ ఫెబ్ 2021-2026. ఐస్ హాకీ ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ నుంచి జస్ట్ ½ అవర్ ప్యాంగాంగ్ అంతే. అటు వెళ్ళి అక్కడి నుంచి రైట్ కట్ అవడం. నిన్న అటు వెళ్ళి 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చలికి తట్టుకోలేక వెనక్కి వచ్చాం. లిటరల్లీ ఒక 100 మీటర్స్ దూరంలో ఆ క్లౌడ్ వస్తుంటే మాకు కనిపిస్తుంది అక్కడ స్నోఫాల్ అవుతుంది అని. అసలు చలి పుట్టింది. నిన్న కాక్సాంగ్లా పాస్లో కంటే ఆ క్లౌడ్కి 100 మీటర్స్ దూరంలో చలి ఎక్కువ పుట్టింది. అండ్ వెదర్ ఓపెన్ చేసి చూసాం, ఆ క్లౌడ్ ఇంకో 2 అవర్స్ ఉంటుందని చూపించింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది. అండ్ అక్కడ లోకల్స్ని అడిగితే ఆ క్లౌడ్లో వెళ్ళొద్దు, కార్లో వెళ్ళి పక్కన ఆపుకున్నారు చూడండి నన్ను చూపించారు. సో ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి 6 అయింది. ఇంకో 2 అవర్స్ అంటే 8 అవుద్ది. 8 దాకా రోడ్డు మీద కూర్చొని ఏం చేయాలి అని చెప్పి ఇంకా స్టే తీసేసుకున్నాం. అటు సైడ్ 2 అంట ప్యాంగాంగ్ వెళ్ళేది. మరి నిన్న చెప్పారు ఇక్కడ కంప్లీట్ ITBP క్యాంప్స్ ఉన్నాయి. అందరు ప్యాంగాంగ్ నుంచి రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ప్యాంగాంగ్ వెళ్తున్నాం. ఫొటోస్ తీసుకోవడానికి మంచి టైం బ్రో. ఎవ్వరు లేకపోతే ప్యాంగాంగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ ఈవినింగ్ లైక్ ఈవినింగ్ 3-4 ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంకి రీచ్ అవుతారనమాట ప్యాంగాంగ్. మనం ఇప్పుడు వెళ్ళేసరికి 10:30కి స్టార్ట్ అయ్యాం. 11కి వెళ్ళొచ్చు, కానీ మేము చిన్నగా వెళ్దాం అనే టైం ఉంది కదా అని వెళ్ళి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి. ఇప్పుడు మాకు ఇంకెక్కడ టైం దొరకలేదు. ఏ టాప్ మీదకి వెళ్ళినా 5 నిమిషాలకు మించి, అంటే ఒకవేళ అక్కడ ఆర్మీ పోస్ట్ ఉంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకండి, 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఆక్సిజన్ షార్టేజ్ వచ్చుద్ది అంటున్నారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. సో అక్కడ టాప్ సరే. నిన్న ఇక్కడ కాక్సాంగ్లా వెళ్ళుందామంటే అసలు చలి సావదింగింది. గ్లౌజ్ తీసి నేను 2 ఫోటోలు తీశాను అంతే. ఇంక నాకు ఆ తమ్ము పని చేయట్లేదు. కిందకు వచ్చేంత వరకు అసలు నాకు సగం ఏళ్ళు పని చేయలేదు.
వాడైతే అసలు ఒక్క ఫోటోనే తీసాడు నాది. ఆ ఒక్క ఫోటోకే బాయ్ హాత్ జల్ రహీ హై చలేంగే అంట. ఇప్పుడు పీస్ఫుల్గా వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. లగేజ్ మొత్తం రూమ్లో పడేసి ఫోటోలు వీడియోలు మంచిగా తీసుకోవచ్చు. అందుకే సర్లే ఇక్కడ నైట్ ఆగి మార్నింగ్ వెళ్ళి పీస్ఫుల్గా తీసుకుందాం అన్నట్టు ఆగిపోయాను నిన్న. ఇదిగో అందరు రిటర్న్ వెళ్తున్నారు. ఆ అవతల కూడా ఇంకా చాలా వస్తున్నాయి, చూపిస్తున్నావు. దూరంగా కనిపిస్తుంది చూడు బ్రో ప్యాంగాంగ్. దూరంగా నీకు కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, నాకైతే కనిపిస్తుంది. ఇదిగో అందరు రిటర్న్ వెళ్తున్నారు. చాలా హార్ష్ వెదర్ ఉంది ఇక్కడ. నీకు అటు సైడ్ క్లౌడ్స్ కనిపిస్తుందా? కిందకి ఎంత కింద దాకా క్లౌడ్ ఉందో. ఇఫ్ వీఆర్ లక్కీ ఇనఫ్ వీ క్యాన్ ఈవెన్ సీ ద స్నోఫాల్ ఓవర్ హియర్. నేను నైట్ స్నోఫాల్ అయింది. నేను మార్నింగ్ ఫోన్ బయటికి తీసుకురావడం మర్చిపోయాను. బండి మొత్తం స్నో వచ్చి అసలు భలే కనిపించింది బండి. నేను సర్లే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫోన్ తీసుకుని వెళ్దాం అనుకునే గ్యాప్లో ఫుల్ ఎండ్ వచ్చింది, మళ్ళీ స్నో కరిగిపోయింది. నిన్న నైట్ ఇక్కడ స్నోఫాల్ అయిందంట బ్యాంగాంగ్లో. సో ఇఫ్ వీఆర్ లక్కీ మనకి ఈరోజు స్నోఫాల్ అయితే మనం రేపు మార్నింగ్ బండికి మంచి ఫోటో తీద్దాం. అదే ప్యాంగాంగ్ లేక్, ప్యాంగాంగ్ సో. ఇక్కడ కనిపిస్తుంది చూడు, అదే ప్యాంగాంగ్. దానికి అటు సైడ్ ఉంది చైనా మౌంటైన్స్, ఇటు సైడ్ మన ఇండియాది. అటు సైడ్ దూరంగా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా కొన్ని, అది చైనీస్ విలేజ్. వర్షం పడుతుంది బ్రో. ఇంకా కెమెరా లోపలేసి బండి ఆపి లైనర్ వేసుకోవాలి. కొద్దిగా ఒక కార్లు కొద్దిగా దాటాక అంతా ప్యాంగాంగే బ్రో. ఇదిగో అందరు రిటర్న్ వెళ్తున్నారు. నిన్న నైట్ ఎవరెవరైతే స్టే చేసి ఉంటారో ప్యాంగాంగ్లో ఇప్పుడు అందరు రిటర్న్ వెళ్తున్నారు అనమాట. అటు సైడ్ కొండలన్నీ చైనా. అదిగో అది దూరం కనిపిస్తుంది కూడా చైనీస్ విలేజ్. అబ్బా ఇంకో 7 కిలోమీటర్లు మనకి రూమ్కి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ప్యాంగాంగ్ లేక్ కంప్లీట్ సాల్ట్ లేక్. నాకు నిన్న నైట్ అదే మేమున్న హోమ్ స్టే ఆయన ఒక స్టోరీ కూడా చెప్పాడు అనమాట. లైక్ గుజరాత్ నుంచి ప్యాంగాంగ్ వరకు ఒక స్ట్రీమ్ ఉండేదంట సీ రూట్కి. ఇప్పుడు కాదు, ఎప్పుడో ద్వాపర యుగంలో. సో ఆ స్ట్రీము పోను తగ్గిపోతూ వచ్చింది. ఏది కాంటినెంట్స్ డివైడ్ అయ్యి అలా అయింది కదా, అలా అయినప్పుడు తగ్గిపోయి మొత్తం ల్యాండ్లా మారిపోయింది. అండ్ ఆయన ఏదో ఇయర్ కూడా చెప్పాడు బ్రో, నాకు గుర్తులేదు,
2015లోనో 16లోనో ఇక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేస్తే ఇక్కడ షిప్ బిల్డింగ్కి సంబంధించి షిప్స్ మెకానికిజంకి సంబంధించి ఏదో దొరికినాయి అంట పార్ట్స్. అండ్ కొన్ని రాళ్ళ మీద మ్యాప్స్ దొరికినాయి అంట, గుజరాత్ నుంచి ఇక్కడ దాకున్న సీ రూట్ మ్యాప్. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇది సాల్ట్ వాటర్ లేకే బ్రో, ఎందుకంటే సీ నుంచి ఉండేది కాబట్టి. అండ్ ఎప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ అయిపోతా వచ్చిందో అప్పుడు కొంచెం మధ్యలో ఉండే చెరువులన్నీ సాల్ట్ లేకపోవడం వల్ల మంచినీళ్ళకి మారిపోయినాయి. ఇప్పుడు కూడా నీకు ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ సల్ఫర్ ప్లస్ సాల్ట్ మిక్స్డ్ వాటర్ ప్యాంగాంగ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లో. ఆయన చెప్పాడు ఆ స్టోరీ, మరి అది ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలీదు. భలే ఉంది రోడ్డు మాత్రం. ఎదురుగా మంచి ప్యాంగాంగ్ వ్యూ. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది మన ఇండియాది ఐటీబీపీ వాళ్ళది. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది చైనీస్ది. ఇక్కడ ఎదురుగా కూడా చైనీస్ అవన్నీ ఆర్మీ పోస్టులు. సో ప్యాంగాంగ్ ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ చైనా కింద లెక్క. పెట్రోలింగ్ 2 కంట్రీల నుంచి చేస్తారు. అందరు రిటర్న్ వెళ్తున్నారు 11-12కి. మనం రేపు మార్నింగే స్టార్ట్ అవ్వాలి ఇక్కడి నుంచి, ఎందుకంటే హన్లే వెళ్ళాలి. మనకు మధ్యలో పెట్రోల్ ఎక్కడ దొరకదు. న్యూయంలో ఫస్ట్ రజాంగ్లో వెళ్ళాలి. వార్ మెమోరియల్, మేజర్ శైతాన్ సింగ్ అని ఒక స్టోరీ వచ్చింది కదా రీసెంట్గా, అది రజాంగ్లో వార్కి సంబంధించింది. అరౌండ్ 42 మెంబర్స్ తోటో ఎంతమందితోటో 10,000 చైనీస్ ఆర్మీని ఆపాడు ఆయన, మేజర్ శైతాన్ సింగ్. వచ్చాం బ్రో మన హోమ్ స్టే దాకా. అమాచి హోమ్ స్టే ఇటు సైడ్ అనే పెట్టారు, అమాచి హోమ్ స్టే మెరాక్ ఇదే. కానీ ఇక్కడ ఏది అమ్మాచి, అదే అమ్మాచి. కొద్దిగా ముందుకు పెట్టేసుకొని సారీ అదే బ్రో దూరం కనిపిస్తుంది కదా, అదే ప్యాంగాంగ్. ఇప్పుడు అటు వెళ్దాం, లగేజ్ దింపేసి. క్యా ఇక్కడ మనం ఉన్న హోమ్ స్టేలో ఇది రిచువల్ జరుగుతుంది అనమాట, బుద్ధిజంకి సంబంధించి. లైక్ మార్నింగ్ రాగానే చెప్పాడు ఇలా అవుట్ అవుద్దని, అందుకని ఎలా అవుద్ది ఏంటని చూడటానికి. వీళ్ళు పండించిన బార్లే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారంట ఎవ్రీ ఇయర్. ఫస్ట్ బార్లే చేయడానికి పాజిటివిటీ కోసం ఇచ్చేస్తారంట ఫ్యామిలీలో. वीडियो बन सकता है।
వీటేనా 이티카 이순 까라 너는 강했다 승혜면에 내 너너를 시켰다와 이빨이 시지 방역을 해 시지시 주에 시지시 나야 이를 나타 턴딩 거 제가 죽고 돈다 내가 그때 다나 수인래 나 마야세 나나 수인래 초카를 먹는 내가 돈다나 땅에 AP. I am from Uttarakhand. Dehradun side है ना यहाँ ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ లేక్ దాకా వెళ్తాం అనమాట. అక్కడ వరకు మనకి హెల్మెట్ అక్కర్లేదు, అందుకని ఇంకా హెల్మెట్ పెట్టుకోవట్లేదు. సో బండి మీద వెళ్ళిపోయి కాసేపు ఉండి వద్దాం.
హోమ్ స్టే సైడ్ ఉన్న వ్యూ అనుకున్నాం కానీ ఫస్ట్ వ్యూ దగ్గరికి వచ్చాం. బాగుంది ఇక్కడ. ఇదే బ్రో ప్యాంగాంగ్. వచ్చాం ఫైనల్గా. ఇక్కడ ఫోటో దిగడానికి బైకులు కూడా పెట్టాడు బ్రో, కానీ ఫోటోకి 50 రూపాయలు అంట. ఆ 3 స్కూటీల్లో దేంట్లో దిగిన 50, బుల్లెట్ మీద 100, ఆ చైర్లో నుంచి 50 అంట. ఏం చేయలే. బాగుంది.